హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళలో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో చూద్దాం. ఆల్రెడీ మనకి ఇదే వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో అప్లోడ్ చేశాను సపరేట్గా. ఇంగ్లీష్ ఫాంట్ వీడియో కావాలంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి చూడొచ్చు. ఈ వీడియో అయితే కంప్లీట్గా తెలుగు ఫాంట్లో ఉంటుంది. అలాగే రీసెంట్గా నేను అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అవి కూడా చూడని వాళ్ళు ఉంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే. యాక్చువల్‌గా బిఫోర్ 2014 ముందు భారతదేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ అయితే ఉండేవి. తర్వాత ఏమైందంటే 2 జూన్ 2014న తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడడం జరిగింది. అప్పుడు ఒక స్టేట్ యాడ్ అవ్వడంతో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా అయితే చేంజ్ అయ్యాయి. సో మనకి స్టాటిక్ జీకే పరంగా డేట్ ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2 జూన్ 2014లో ఫామ్ అయింది. తెలంగాణ ఎన్నోవ రాష్ట్రంగా ఏర్పడింది అని కూడా అడుగుతాడు. 29వ రాష్ట్రంగా తెలంగాణ స్టేట్ అయితే ఏర్పడడం జరిగింది. అలాగే నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఈ రాష్ట్రాన్ని జమ్మూ మరియు లడాక్ అని చెప్పి 2 వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. అది ఎప్పుడు అంటే 31 అక్టోబర్ 2019న. ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 370ని ఎప్పుడు రద్దు చేశారు అని అడగచ్చు. లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఎప్పుడు కొత్త కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది, లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లేదా లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఎప్పుడు ఏర్పడ్డాయి, ఇలా ఏదో ఒక రకంగా క్వశ్చన్ అడగచ్చు. సో అప్పుడు ఏమైంది, ఒక స్టేట్ మైనస్ అయ్యి కొత్తగా 2 యూనియన్ టెరిటరీస్ యాడ్ అవడంతో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేంజ్ అయ్యాయి. తర్వాత మళ్ళీ దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ అని చెప్పి 2 వేరు కేంద్రపాలిత ప్రాంతాలు, 2 వేరు యూనియన్ టెరిటరీస్‌ని మర్జ్ చేయడం వల్ల, కలపడం వల్ల మనకి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఫైనల్‌గా ప్రెజెంట్ అయితే చేంజ్ అయ్యాయి. సో ఈ రెండిటిని మర్జింగ్ ఎప్పుడు చేశారంటే 26 జనవరి 2020 మర్జ్ చేయడం జరిగింది రిపబ్లిక్ డే రోజున. సో ఈ స్ట్రాటజీకి పరంగా ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎట్ ప్రెజెంట్ ప్రస్తుతానికి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి స్టేట్ క్యాపిటల్, సీఎం, పార్టీ నేమ్, గవర్నర్ లాంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో యాక్చువల్‌గా కేరళ, బీహార్ ఈ 2 గవర్నర్‌లని రీషఫుల్ అయితే చేశారు రీసెంట్‌గా. యాక్చువల్‌గా కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ని బీహార్ గవర్నర్‌గాను, కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను బీహార్ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర ఆర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గాను షిఫ్ట్ చేశారు. అంటే కేరళ గవర్నర్‌ని బీహార్‌కి, బీహార్ గవర్నర్‌ని కేరళకి షిఫ్ట్ చేశారనమాట. సో ప్రస్తుత కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్, ప్రస్తుత బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. అలాగే మిజోరాంకి గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబుని ఒడిస్సాకి అయితే షిఫ్ట్ చేశారు. మిజోరాంకి, మణిపూర్‌కి కొత్త గవర్నర్‌లను అయితే అపాయింట్ చేయడం జరిగింది. అలాగే మహారాష్ట్రకి అయితే నూతన ముఖ్యమంత్రి వచ్చారు. ఇవి రీసెంట్‌గా వచ్చిన అప్డేట్స్ అనేవి. సో చూసుకోండి. ఓకే. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు. పార్టీ నేమ్ టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ. అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఈటానగర్. గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, ముఖ్యమంత్రి పేమ ఖండు, పార్టీ నేమ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. అలాగే అస్సాం క్యాపిటల్ దిస్పూర్. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. బీహార్ యొక్క క్యాపిటల్ పాట్నా. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పార్టీ నేమ్ జనతాదళ్ యునైటెడ్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్గా ఉండేది, తర్వాత నయా రాయ్పూర్ గాను, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థంగా అటల్ నగర్గా అయితే పేరు మార్చారు. ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాజధాని నూతన నామం అటల్ నగర్. గవర్నర్ రామెన్ దేకా, ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే గోవా రాజధాని పనాజీ. గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పార్టీ నేమ్ బీజేపీ. గుజరాత్ యొక్క క్యాపిటల్ గాంధీనగర్. గవర్నర్ ఆచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, పార్టీ నేమ్ బీజేపీ. ఓకే. హర్యానాకి, పంజాబ్కి రెండిటికి చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా అయితే ఉంటుంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, పార్టీ నేమ్ బీజేపీ. ఓకే. జీ అంటే గవర్నర్, సీఎం అంటే చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. ఓకే. మీకు అప్డేటెడ్ హూ ఇస్ హూ పీడిఎఫ్ జనవరి మంత్కి సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది.
మీకు హూ ఈస్ హూ, ఇంటర్నేషనల్ హూ ఈస్ హూ, సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ప్రింట్ తీసుకొని చదువుకునే విధంగా ప్రింటబుల్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఓకే. పీడీఎఫ్స్ ప్రస్తుతం న్యూ ఇయర్ ఆఫర్ సందర్భంగా కేవలం రూ. 15కి అందజేయడం జరుగుతుంది. యాక్చువల్ కాస్ట్ రూ. 25 ఉంటుంది. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్, అలాగే స్టాటిక్ జీకే పీడీఎఫ్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో ప్రెజెంట్ ఆఫర్‌లో ఉన్నాయి. ఎవరికైనా పీడీఎఫ్స్ బై చేయాలంటే గనక లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్రతి పీడీఎఫ్ కూడా ప్రింట్ తీసుకునే ఫార్మాట్‌లోనే ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటాయి. ఎవరికైనా కావాలితే గనక లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ.కామ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బండిల్ పీడీఎఫ్ సెషన్‌లోకి వెళ్లి మీరు పీడీఎఫ్స్ న్యూ ఇయర్ ఆఫర్ ఉంది కాబట్టి, సో రేపటితో ఆఫర్ అనేది లాస్ట్ కాబట్టి ఎవరికైనా కావాలితే తీసుకోండి. హూ ఈస్ హూ అనేది ఒకసారి మీరు పీడీఎఫ్ బై చేసుకుంటే తర్వాత నుండి వీడియోస్ చూసి అప్డేట్స్ ఒకటి నోట్ చేసుకుంటే సరిపోతుంది. అస్తమానం బై చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్‌కి సంబంధించి వేసవి రాజధాని సిమ్లా, శీతాకాలపు రాజధాని ధర్మశాల, అలాగే గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖవీందర్ సింగ్ సుఖు, పార్టీ నేమ్ కాంగ్రెస్. కొన్ని వాటికి 2 క్యాపిటల్స్ ఉంటాయి. సమ్మర్, వింటర్, వేసవి, శీతాకాలపు రాజధానిలో. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ, గవర్నర్ సంతోష్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పార్టీ నేమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు, గవర్నర్ తవర్ చంద్ర గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నేమ్ కాంగ్రెస్. కేరళ రాజధాని తిరువనంతపురం, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి పినరాయి విజయన్, పార్టీ నేమ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. యాక్చువల్గా చెప్పాను కదా, బీహార్ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ని కేరళకి అయితే షిఫ్ట్ చేశారు. ఇక్కడ కేరళ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అయితే బీహార్కి అయితే షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, గవర్నర్ మంగూబాయ్ సి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, పార్టీ నేమ్ బీజేపీ. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ నేమ్ బీజేపీ. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్, గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. సో మణిపూర్కి అజయ్ కుమార్ భల్లా నూతన గవర్నర్ అయితే నియమించారు. నూతన గవర్నర్ ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్, గవర్నర్ సిహెచ్ విజయశంకర్, ముఖ్యమంత్రి కనరాజ్ సంగమా, పార్టీ నేమ్ నేషనల్ పీపుల్ పార్టీ. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్, మనకి ముఖ్యమంత్రి మిజోరాం గవర్నర్ని మనకి ఖమ్మంపాటి హరిబాబుని ఒడిశాకి అయితే షిఫ్ట్ చేశారు కదా. సో మిజోరాంకి విజయ్ కుమార్ సింగ్ నూతన గవర్నర్ని అపాయింట్ చేశారు. ముఖ్యమంత్రి లాల్దు హోమం, పార్టీ నేమ్ జొరమ్స్ పీపుల్ మూవ్మెంట్. నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా, గవర్నర్ లా గణేశన్, ముఖ్యమంత్రి నిఫియు రియో, పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటివ్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్, గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ ఇక్కడ షిఫ్ట్ చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మంజీహి, పార్టీ నేమ్ బీజేపీ. పంజాబ్ హర్యానా కామన్ క్యాపిటల్ చండీగఢ్ అని చెప్పుకున్నాం కదా. పంజాబ్ కూడా చండీగఢ్ క్యాపిటల్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి భగవత్ మాన్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, గవర్నర్ హరిభౌ కిసాన్ రావు బాగ్దే, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్, గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తామంగ్ లేదా పిఎస్ గోలే, పార్టీ నేమ్ సిక్కిం క్రాంతికారి మోర్చా. తమిళనాడు క్యాపిటల్ చెన్నై, గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పార్టీ నేమ్ ద్రావిడ మునిత్ర కజగం. తెలంగాణ రాజధాని హైదరాబాద్, గవర్నర్ జిష్ణుదేవ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నేమ్ కాంగ్రెస్. త్రిపుర క్యాపిటల్ వచ్చేసరికి అగర్తల, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరాఖండ్ శీతాకాలపు రాజధాని వింటర్ క్యాపిటల్ డెహ్రాడూన్, సమ్మర్ క్యాపిటల్ వేసవి రాజధాని గైర్సైన్. దీనికి కూడా 2 క్యాపిటల్స్ ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ లాగే. అలాగే గవర్నర్ గుర్మీత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, పార్టీ నేమ్ బీజేపీ. పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా, గవర్నర్ సివి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పార్టీ నేమ్ తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల యూనియన్ టెరిటరీస్ చూద్దాం. అండమాన్ నికోబార్కి రాజధాని పోర్ట్ బ్లేర్ ఉండేది కదా. ఈ పోర్ట్ బ్లేర్ పేరుని శ్రీ విజయపురంగా అయితే పేరు మార్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి లేదా దేవేంద్ర కుమార్ జోషి. చండీగఢ్ క్యాపిటల్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా అదనపు బాధ్యతలు అయితే దీనికి తీసుకోవడం జరిగింది పంజాబ్ గవర్నర్. దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ రెండింటిని మెర్జ్ చేశారు కదా. కామన్ క్యాపిటల్ డామన్, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కోడా పటేల్. దీనికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ప్రాఫుల్ కోడా పటేలే. లక్షద్వీప్ కూడా అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది, అదనపు ఛార్జ్ అనేది. లక్షద్వీప్ రాజధాని కవర్తి. పుదుచ్చేరి క్యాపిటల్ పాండిచేరి, లెఫ్టినెంట్ గవర్నర్ కునియల్ కైలాసనాథన్, ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్.
యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరికి, ఢిల్లీకి, రీసెంట్‌గా జమ్మూకి కూడా ముఖ్యమంత్రులైతే ఉండడం జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి అతిషి మర్లేనా సింగ్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. లడాక్ వేసవి రాజధాని లేహ్, వింటర్ క్యాపిటల్ శీతాకాలపు రాజధాని కార్గిల్. కేంద్రపాలిత ప్రాంతాల్లో లేహ్ కూడా మనకి 2 రాజధానులు ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా. జమ్మూ అండ్ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాలపు రాజధాని జమ్మూ. దీనికి కూడా 2 క్యాపిటల్స్ ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. సో ఇది లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ గవర్నర్ తెలుగు వీడియో అనేది. ఇంగ్లీష్ ఫాంట్ వీడియో పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ తెలుగు ఫాంట్స్లో హూ ఇస్ హూ అప్డేటెడ్ కూడా అప్లోడ్ చేశాను. అలాగే పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. రేపటితో న్యూ ఇయర్ ఆఫర్స్ అనేవి ఎండ్ అవబోతున్నాయి. మణిపూర్ నూతన గవర్నర్ ఎవరు గుర్తుంటే కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న ఫన్నీ రీల్స్ కానీ ఎడ్యుకేషన్ ట్రిక్స్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.